మాలల అభివృద్ధికి వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బాలానగర్లోని చిత్తారమ్మ నగర్లో మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 1వ తారీఖున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జనకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వివేక్. అడగలేదు, కేవలం బీదతనంలో ఉన్న వారికి మన ప్రత్యేకంగా మన దళితులకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు 75,000 మందికి హౌస్ సైట్స్ ఇప్పించినారంటే కేవలము ప్రజలకు సేవ, బీద ప్రజలతో కలిసి మెలిసి వాళ్ళ ప్రేమ గెలిపించుకున్నందుకు కాకా వెంకటస్వామి గారు పనిచేశారు. ఇప్పుడు అందరికీ తెలుసు, ఈ 1 ఆగస్ట్ జడ్జిమెంట్ తర్వాత ఏదైతే మాలలు దోచుకున్నారో మాలలందరూ కూడా వారు ఇష్టం వచ్చినట్టు తిట్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత నాకు అనిపించింది, మాలలకు ఏదైతే గౌరవం రావాలో చిన్న చూపు చూస్తున్నారు పొలిటికల్ పార్టీసు. వీళ్ళని మనము వారి కోసం కొట్టాడుకుంటే నడవదని చెప్పి రాజు ఉస్తాద్ గారు ఏదైతే చెప్పినారో నాకేం అవసరం లేనప్పటికీ కూడా, కానీ ఒక్క విషయంలో మన మాల జాతికి ఏదైతే గౌరవం తగ్గాలో అది దక్కట్లేదమ్మా. కేవలం దానికోసం నేను ఈ ఉద్యమంలో రావడం జరిగింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదైతే విషయం ఉందో మనకు అవసరమా లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరన్నా మనల్ని గంజీల్లోకి వెళ్ళి ఈగ తీసేసినట్టు చేస్తే ఏం చేయాలి? మనము కొట్లాడాలి, ధైర్యంగా కొట్లాడాలి. ఎందుకంటే అందరూ కూడా మాల జాతిలో ఎవరు కూడా బయటికి ఎందుకు రాలేదంటే మీరు చూసినారు, చాలామంది విమర్శలు చేస్తూ పోతున్నారు. ఇతర వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థమైతలేదు. ఎందుకంటే మనం ఈ సభలు ఏదైతే పెట్టుకున్నామో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కేవలము మన మాలల గౌరవం తగ్గాలి, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఇతర వాళ్ళు ఇవ్వాలో అది మనం సాధించుకుంటే ఏదైనా మనం సాధించుకోవచ్చు. అవునా కదా? ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మనం ఏదైనా ఉద్యమం చేయగలుగుతామా? చేయలేము. అందుగురించి మనము ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేస్తే మనకు ఈ కుల వివక్ష అయినా కానీ ఇవన్నీ కూడా ఉండవు. ప్రత్యేకంగా ఈరోజు మనకు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. నేను మొన్న ఒక సిరిసిల్ల మీటింగ్ పోయినప్పుడు కూడా చాలామంది మహిళలు వచ్చిండ్రు. అయితే నాకు అనిపించింది, అరే ఇంతమంది వచ్చిండ్రు, మన ఆర్గనైజర్స్ అందరు కూడా పొలిటికల్ మీటింగ్లు ఏం చేస్తారమ్మా? పైసలు ఇచ్చి తీసుకొస్తారు. ఏమో తెచ్చిండేమో అనుకొని నేను మా డ్రైవర్ని వాళ్ళని పోయి కొద్దిగా సర్వే చేసి రాయా అని చెప్పిన. అయితే మా వాళ్ళు పోయి కొద్దిగా సర్వే చేస్తే వాళ్ళందరూ కూడా తిట్టిండ్రు. ఏమన్నారంటే, అరే మేము మాల కులంకి చెందిన వాళ్ళము, మేము మా మాల గౌరవం తెచ్చుకోవడానికి మేము ఈ మీటింగ్కి రావడం జరిగింది, మాకు ఎవరు కూడా ఏమీ పైసలు ఇవ్వలేదు, మా సొంతంగా దూరం నుంచి మేము ఖర్చులు పెట్టుకొని వచ్చినామని చెప్పి మహిళలందరూ కూడా ధైర్యంగా చెప్పినారు. అంటే ఒక్కసారి మహిళలు రంగంలో దిగితే ఏమవుతుంది? విజయవంతం ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని కోరారు మాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. ఈ తీర్పు కోర్టు తీర్పులా లేదని, ప్రధాని మోదీ తీర్పులా ఉందని అన్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర డిసెంబర్ 1న నిర్వహిస్తున్న మాలల సింహగర్జన కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు చెన్నయ్య. మాలలను ఐక్యం చేసేందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో మాలల సింహగర్జన తలపెట్టినట్లు తెలిపారు. మాలలు తరలివచ్చి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు చెన్నయ్య. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మోడీ తీర్పు. ఇది ఎందుకంటే రాజకీయంగా చేసిండ్రు. 7 మంది న్యాయమూర్తులు అంటే అంతా బాబనోళ్ళు. ఎస్సీ బీసీ ఎస్సీలు అయితే బాగుంటుంది, కచ్చచుట్టాలు తెలుసు మాకు. అందుగురించనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, మోడీ ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తీర్పు గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయి. అందుగురించనే ఇది ఈ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మేము మొత్తం లక్షలాది మంది మన ఇదే కన్నా నాయకత్వంలో, నాగరాజు నాయకత్వంలో, అందరు ఎమ్మెల్యేల నాయకత్వంలో మేము లక్షలాది మంది తరలించి
పెద్ద ఎత్తున జిగ్గానగర్ గ్రౌండ్లో మేము మొత్తానికి లక్షలాది మంది గ్రౌండ్ చుట్టూ తిట్టి మేము ఈ రాష్ట్రానికి ఏ పార్టీ కానీ వర్గీకరణ చేస్తుంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయి. ఏ పార్టీ కూడా వర్గీకరణ రావద్దని కూడా మేము ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి న్యాచురల్ ఫార్మింగ్ మిషన్కు ఆమోదం తెలిపింది. దీనికి 2481 కోట్లు కేటాయించింది. ప్రధాని మోదీ సర్కార్ రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశంలో పరిశోధనలు పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. దీనికోసం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ను తెచ్చామన్నారు. దీనికి కేంద్రం 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో యువతకు విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే ఇన్నోవేషన్ రంగంలో ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0ను కేంద్రం ఆమోదించింది. దీనికి 2,750 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే పాన్ కార్డ్ ఆధునీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి 1,435 కోట్లు కేటాయించింది కేంద్రం. नॉलेज है, उस नॉलेज बेस को पूरा एक जगह समाहित करके सबके उपयोग में आए वैसा करना, इन सब चीज़ों का ध्यान में रखा गया है. और जैसा आपने देखा टेलीकॉम हो, सेमीकंडक्टर हो, सब जगह आज यूनिवर्सिटीज़ को इंडस्ट्री और सरकार के कार्यक्रमों के साथ एक इंटीग्रेटेड तरीके से जोड़ा जा रहा है. इस मिशन में भी कई यूनिवर्सिटीज़ जुड़ी हैं, जो 7-8 नाम आपके सामने यहाँ पे रखे, जो देश के कोने कोने से हैं. एग्रीकल्चर के बाद में नौजवानों के लिए, स्टूडेंट्स के लिए जो बहुत बड़ा एक कार्यक्रम आज लिया गया है वो है वन नेशन वन सब्सक्रिप्शन. हम सब जानते हैं कि रिसर्च के लिए बहुत ज़रूरी है हाई क्वालिटी पब्लिकेशंस. हाई क्वालिटी पब्लिकेशंस महंगे होते हैं और हम सब जानते हैं कॉलेज में जब पढ़ते थे एक अच्छा जर्नल पढ़ना हो कितना एक्सेस कितनी कम रहती थी, जिससे कि उनका जो प्रोडक्ट आए वो प्रोडक्ट रियल प्रोडक्ट हो, उस प्रोडक्ट का बेनिफिट एक एंटरप्रेन्योरशिप में बच्चों की ज़िंदगी में आ सके. और दूसरा आपने जानते होंगे आप, डिफेंस हो, रेलवे हो, कई सेक्टर्स में पब्लिक प्रोक्योरमेंट स्टार्टअप से कैसे करें उसके बहुत अच्छे एग्जांपल्स दिए गए. डिपार्टमेंट ऑफ बायोटेक्नोलॉजी में बायरेक है, आइडेक्स है. तो इन सब में और अच्छा उसको और आगे बढ़ाने के लिए हर एक सेक्टर में स्टार्टअप से प्रोक्योर करने के लिए आइडेक्स जैसे प्लेटफॉर्म्स बनाए जाएंगे. तो इससे जो छात्र अपने आइडिया को आगे बढ़ाना चाहते हैं वो बढ़ा सकते हैं. मैं चौथे विषय पे आऊँगा. पैन कार्ड हमारी ज़िंदगी का एक हिस्सा है. जो मिडिल क्लासेस हो, छोटे बिजनेस हो, सभी के लिए एक बहुत इम्पॉर्टेंट है. इसको हाईली अपग्रेड करके एक नए लेवल पे लाके पैन 2.0 अप्रूव हुआ है. एग्जिस्टिंग सिस्टम को पूरी तरह से अपग्रेड किया जाएगा. पूरा उसका जो डिजिटल बैकबोन है पीछे वो कंप्लीट नए तरीके से की जाएगी. और जो कॉमन बिजनेस आइडेंटिफायर की डिमांड बार बार इंडस्ट्री से आती थी, कॉमर्शियल वर्ल्ड से आती थी कि हमें अलग अलग बहुत सारे नंबर नहीं रखने चाहिए, एक नंबर अगर अवेलेबल हो तो अच्छा रहता है. इट्स अ वेरी इंटरेस्टिंग थॉट एंड दिस हैज लेड टू द 6,000 करोड़ प्रोग्राम फॉर वन नेशन वन सब्सक्रिप्शन. इनिशियली इसको लिया जाएगा गवर्नमेंट के, सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट के एजुकेशनल इंस्टीट्यूशंस में फेज़ 1 में, उसके बाद में दूसरे हायर एजुकेशन इंस्टीट्यूशंस में, और फिर देश भर में इसका प्रभाव आएगा. कई जो ग्लोबल पब्लिशर्स हैं वो ऑलरेडी ऑन बोर्ड हो गए हैं. ये सारे के सारे ऐसे पब्लिशर्स हैं जो कि विश्व प्रसिद्ध पब्लिशर. సిటీలో ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. 24 గంటల్లో గ్రేటర్లో ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. చలికాలం కావడంతో గాలిలో పొగమంచుతో పొల్యూషన్ పెరుగుతుందన్నారు అధికారులు. సనత్ నగర్, పాసమైలారం, పటాన్చెరు, బొల్లారం, కుకట్పల్లి, బాలానగర్ ఏరియాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో ఉందన్నారు. సగానికి పైగా గాలిలో ప్రమాదకరంగా పొల్యూషన్ పెరిగినట్లు గుర్తించామంటున్న పీసీబీ సీనియర్ సోషల్ సైంటిస్ట్ హరిత ఫేస్ టు ఫేస్.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గాలిలో నాణ్యత తగ్గుతోంది. దానికి తోడు పెరుగుతున్న వాహనాల కారణంగా కూడా ఈ వింటర్ సీజన్లో మరింతగా ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది. అసలు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, ముఖ్యంగా ఏ ప్రదేశాల్లో? సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. ముఖ్యంగా మనకు వింటర్ సీజన్లో ఎక్కువగా ఎయిర్ క్వాలిటీ అనేది డౌన్ అయిపోతుంది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి సిటీస్తో పోలుస్తూ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఆ విధమైన ఎయిర్ క్వాలిటీ నాణ్యత అనేది తగ్గుతుందంటున్నారు. ప్రజెంట్ ఏ ఏరియాలో ఈ ప్రమాదకర స్థాయిలో గాలులు వీస్తున్నాయి? అయితే హైదరాబాద్ ఢిల్లీ స్థాయికి ఎప్పుడు వెళ్ళకూడదు కూడా. వెళ్ళకుండానికి ప్రజలు చేసే పని, ప్రభుత్వం చేసే పని, రెండు పనులు చేయాలి. అయితే ఈ చలికాలంలో మనకి గాలిలో కాలుష్యాలు మనకి ఎక్కువ సాంద్రతతోటి ఉంటాయి. ఎందుకంటే అవి పొగ ఎక్కువ దూరం వెళ్ళదు కాబట్టి, బరువైన పొగ కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఆ పొగ ఎక్కడి నుంచి అయితే విడుదల అవుతుందో అది అక్కడే ఉంటుంది, ఎక్కువ దూరం వెళ్ళదు కాబట్టి మనకి చలికాలం ఆ పొగ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. దానికి తోడు ఈ కొన్ని గంటల్లో మనకి ఎండ వేడి ఉంటుంది, కొన్ని గంటలు చలి ఎక్కువ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ చలి రాత్రి సాయంత్రం 5:30-6 నుంచి రాత్రంతా మనకి చలి ఉంటుంది, పొద్దున్న 7-8 వరకు కూడా చలి ఉంటుంది. సో చలి ఎక్కువ ఉన్నప్పుడు గాలి పల్చగా ఉండదు, గాలి దట్టంగా ఉంటుంది, గాలిలో మూమెంట్ ఉండదు. గాలిలో మూమెంట్ లేకపోవడంతో కలుషితాల సాంద్రత అక్కడ జమ అవుతూ పోతుంటాయి. ఆ జమ అయినవి కూడా అక్కడి నుంచి విడుదల కావు, దూరానికి వెళ్ళవు, ఎక్కువసేపు అవి అక్కడ ఉంటాయి. కాబట్టి మనకి కలుషితాలు ఎక్కువ అనిపిస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో అన్నిటికంటే ఎక్కువ వాహన రద్దీ ఉన్న ప్రదేశం ఏది అనుకుంటే, ఒకవైపు నుంచి ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ దాకా ఒక రోడ్లో ఒక వాహనాలు ఎక్కువ తిరుగుతాయి. ఇంకో రోడ్లో ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ అట్లాగే పైన కొండాపూర్ దాకా ఇంకో వాహనాలు తిరుగుతాయి. ఈ రెండు వాహనాల కన్ఫ్లుయెన్స్ మీటింగ్ పాయింట్ ఎక్కడంటే పంజాగుట్ట దగ్గర మనకి ఎక్కువ కలుషితాల సాంద్రత ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ గాలి వీచిందనుకో పంజాగుట్ట నుంచి, దాని గాలి డైరెక్షన్, గాలి వాటం సనత్ నగర్ వైపు ఉంటే మనకి పంజాగుట్టలో ఉండే కాలుష్యం అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసేది సనత్ నగర్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అట్లాగే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలోంచి కూడా గాలి ఇటువైపు ఇన్వర్షన్ అయితే కనుక, ఇన్వర్షన్ కండిషన్లో ఇక్కడ మనకి కాలుష్యం ఎక్కువ ఉంటుంది. అంటే పుట్టిన చోటే కాలుష్యం ఉండాలని లేదు, ఎక్కడైనా పుట్టచ్చు, ఎక్కడైనా చేరిన చోట మనకి కాలుష్యం ఎక్స్పీరియన్స్ చేస్తాం. వాయు నాణ్యత తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో సనత్ నగర్ ఏరియాలో 254 దాకా ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్రిసాట్లో 168, పాషా మైలారంలో 166, జూ పార్క్ దగ్గర 162, ఇవి ఎక్కువగా కనిపించే కాలుష్యత ప్రాంతాలు. దానికి తోడు నెక్స్ట్ ఉండేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏరియాలో 133, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో 132, ఇవి మనకి 100 దాటిపోయినవి ఉన్నాయి. కానీ ఐఐటి హైదరాబాద్ దగ్గర కూడా ఇండస్ట్రియల్ ఏరియా కొంచెం ఉంది కాబట్టి 101 దాకా ఉంది. ఇలా మనకి డిఫరెంట్ ప్రాంతాల్లో, హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉండే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకి ఇండికేటర్స్గా చూపిస్తుంది. ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇండస్ట్రీస్ని పొల్యూషన్ కంట్రోల్ చేయడం అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. నాన్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎట్లా ఉంది పొల్యూషన్ అనేది వివిధ అధికారులకు, వివిధ శాఖలకి తెలిసేటట్టుగా చెప్తూ, ఈ కారణాల వల్ల వచ్చే కాలుష్యాన్ని నుంచి మనం కాపాడుకోవాలంటే వీటిలోంచి బయటపడాలి. అంటే ఇంధనంలో మార్పు రావాలి, ఇంజిన్లో మార్పు రావాలి, పాత వాహనాల ప్లేస్లో కొత్త వాహనాలు రావాలి, రోడ్లు ఇంప్రూవ్ కావాలి, నడిపే పద్ధతి కూడా మనం మారాలి. ఇవన్నీ కొంచెంగా మారుతాయని ఆశ ఉంది. దానికి అనుగుణంగానే మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో 100కు పైగా పాయింట్స్, ఎయిర్ క్వాలిటీ పాయింట్స్ నమోదవుతున్న ఏరియాలో దాదాపు హైదరాబాద్ సగానికి పైగా ఈ కాలుష్య కారకాల్లో చిక్కుకుందనేది అధికారులు చెప్తున్న మాట. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో గాలిలో నాణ్యత, అట్లాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. కుకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిలిచిపోయిందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మంత్రి చేతుల మీదుగా ఇస్తామని నెల రోజులుగా లబ్ధిదారులను తెప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తాను కార్యక్రమానికి రావడం ఇబ్బంది అయితే అధికారులే చెక్కులు పంపిణీ చేయాలని, అంతేకాని లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఊరుకోమన్నారు. రేపు చెక్కులు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే.
నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి మీద షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలు నాకు నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నెల రోజుల నుంచి కుకుడుపల్లి కాన్ఫరెన్స్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా తెలంగాణ కోసం కొట్లాడామన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూల రవీందర్ను ప్రకటించారు జాక్టో చైర్మన్ సదానంద గౌడ్. సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయ లోకానికి న్యాయం జరగాలన్నారు. గత 5 ఏళ్లుగా ఏ పదవి లేకున్నా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడామన్నారు పూల రవీందర్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకానికి అందరికీ నేను ఒక మాట ఇస్తున్నాను. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి మీ సహకారంతో విజయం సాధిస్తాను అని చెప్పి భగవంతుడి దయ వలన విజయం చేకూరుతుంది అని చెప్పి నేను మీ అందరినీ సహకారం, మీ ఆశీర్వాదాలు కోరుతూ ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలామంది ఈరోజు రాష్ట్రంలో 60% సిపిఎస్ టీచర్లు. ఆ సిపిఎస్ రద్దు చేయించాల్సినటువంటి బాధ్యతను ఒక ప్రధాన బాధ్యతగా నేను స్వీకరించి అవసరమైతే ఎంతటి దీక్షకైనా వెనకాడను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2003 డిఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ 57 మెమో ఇచ్చింది. ఆ మెమో ప్రకారంగా ఇప్పటికే కావాల్సి ఉండి డెఫినెట్గా 2003 డిఎస్సి మిత్రులకు న్యాయం చేసే వరకు విశ్రమించను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేజీబీవీ టీచర్లకు సెంట్రల్ ఆనాటి మినిస్టర్ హెచ్ఆర్డి మినిస్టర్ జవదేకర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి 12 నెలల జీతం, అంతకుముందుకు 10 months శాలరీస్ ఉండేది. 2 నెలలు ఎక్కడ వీళ్ళు పని చేసుకుంటారు సార్ అంటే వెంటనే స్పందించి వారు 12 నెలల శాలరీస్కి ఒప్పుకొని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వారు అపాయింట్ అయిన 2 సంవత్సరాలకే ఎవ్రీ ఇయర్ టెస్ట్ పెట్టి తీసుకుంటామని తొలగించినారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయించి వారిని యథావిధిగా కొనసాగేటట్లు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేయించాను. ఇప్పుడు ఎస్ఎస్ఏ కింద పనిచేసే ఉద్యోగులు ఐఆర్పీలు కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, పీటీఐలు కావచ్చు, వీరందరికీ కేజీబీవీ మా మహిళా టీచర్ వీళ్ళందరికీ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మినిమం టైం స్కేల్ ఇప్పించేంత వరకు ఖచ్చితంగా కష్టపడి మీ తరపున పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. రసూల్పుర, సిబిఎన్ నగర్లోని బస్తీ దవాఖానాలను తనిఖీ చేశారు. పిహెచ్సి సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ లేకపోవడం, హెల్త్ సెంటర్లో డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ లీవ్లురా మొత్తం ఎన్నున్నాయి వాడుతున్నా బస్తీ దవాఖానా యూపీహెచ్సి సెంటర్లని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు నిర్లక్ష్యం వహించిన, వీళ్ళు సరిగ్గా స్పందన లేకుంటే పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే వాళ్ళకు
పైసలు భారం అవుతుంది కాబట్టి అలా భారం కాక ఉండడానికే ఇవన్నీ ఏర్పాట్లు చేసినా కూడా నాకు ఈరోజు అకస్మాత్తుగా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు కొంతమంది ఈ సెంటర్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ తోటి, ప్రైవేట్ క్లినిక్స్ తోటి కుమ్మక్కై రోజు డ్యూటీకి రాకుండా, రోజు సరిగ్గా పేషెంట్లు చూడకుండా, పేషెంట్లు కోపం వచ్చే విధంగా, కోపం వచ్చి ఇక్కడికి రాకుండా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయే విధంగా వీరే సహకరిస్తున్నారని నాకు కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వీరని హెచ్చరిస్తున్నా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఒకసారి ఇలాంటి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా నేను గవర్నమెంట్ తోటి మాట్లాడి మీ ఉద్యోగాలకు సస్పెన్షన్ తీయడం జరుగుతుంది. ఎందుకంటే మనమందరము మానవులం, తర్వాతనే మిగతా ఏమైనా పోస్టులు. మన దగ్గరికి ఇక్కడ పేద ప్రజలకు మనం చేయాల్సిన సర్వీసెస్ చేయకుండా కొన్ని డబ్బుల గురించి, కొంచెం వేరే ఒక ఆలోచన, వేరే ఆశల గురించి వేరే వాళ్ళని ఇబ్బంది అయ్యే విధంగా మీరు చూస్తే కఠినమైన చర్యలు తీసుకోక. సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఇవాళ బుద్గీర్ నుంచి బయలుదేరి వైట్ ఫీల్డ్కు చేరుకున్నారు అయ్యప్ప స్వామి మాలదారులు. అక్కడ చేర శ్రీకాంత్ ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించి గుంజూరుకు చేరుకొని అక్కడ బస చేయనున్నారు. అయ్యప్ప స్వామి వారి కీర్తనలతో భజనలో పాదయాత్ర ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతోంది. ఈ మహాపాదయాత్రలో గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాములు పాల్గొన్నారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర 6వ తారీఖు బయలుదేరిన మహాపాదయాత్ర నేటికి 19వ రోజు చేరుకున్నాం. విజయవంతంగా అందరి అయ్యప్పల సహకారంతో, దాతల సహకారంతో, అయ్యప్ప ఆశీర్వాదంతో ఇక్కడికి అందరం మంచిగా చేరుకున్నాం. ఇక ముందు కూడా ఇంతకంటే మంచిగా అయ్యప్ప ఆశీర్వాదం మాకు కలగాలని కోరుకుంటూ ఈరోజు భరతరెడ్డి వారి కూతురు హన్సికారెడ్డి వారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు మాకు ఇక్కడ అల్పారం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి, ఈ అందరు అయ్యప్పల ఆ పాపకి 100 ఏళ్ళ ఆయుష్ కలిగించాలని, ఎంతో మంచి భవిష్యత్తు ఇవ్వాలని అయ్యప్పని ఆశీర్వించాలని కోరుకుంటూ స్వామి. రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న మాలలకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో డిసెంబర్ 1న జరిగే మాలల సింహ గర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. విద్యానగర్లో రామబాయి మాలల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో కలిసి వివేక్ పాల్గొన్నారు. మాలల ఆత్మగౌరవం కోసం సభ పెట్టామన్నారు వివేక్. తాను విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు కాకా తనకు అండగా నిలిచారన్నారు ఆర్ కృష్ణయ్య. ఇది మన ప్రోగ్రాము, మన జాతి ప్రోగ్రామ్ అని చెప్పి
అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తుంది. నేను చాలా చోట్ల కూడా వెళ్ళినప్పుడు స్పందన ఏదైతే ఉన్నదో విపరీతమైన స్పందన ఉన్నది. 1 డిసెంబర్ నాడు మొత్తం హైదరాబాద్ దిగ్బంధమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా ఇది మన మానవ ఏదైతే ఆత్మగౌరవం కోసము ఈ సభ పెట్టుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా అందరూ మానవులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరికి సరైన గుర్తింపు రావడం లేదు. చాలా చిన్న చూపుతున్నది. మళ్ళీ కృష్ణ గారికి మంచి తెలుస్తుంది. అందరూ కూడా అనుకుంటున్నారు మాలలు 30 లక్షల మంది ఉండి కూడా మేము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ తెలంగాణలో ఉన్నప్పటికీ అందరు కూడా మాలలకు ఆ గుర్తింపు ఇవ్వడం లేదు. మీకు ఒక మంచి అవకాశం ఏంటి మాలల సత్తా ఏంటిదో అని చూపించుకోవడానికి ఒక మంచి అవకాశం. వెంకటస్వామి గారితో నాకు 1975లో మమ్మల్ని పిలిచి ప్రోత్సహించారు. ఉద్యమాలలో అంబేద్కర్ కాలేజ్ స్టూడెంట్ లీడర్ ఉంటాయి, మోత్కుల నరసింహుడు, కరణ్ జ్యోతి, నన్ను పిలిపించి వెంకటస్వామి గారు చాలా ఇద్దరు సన్నిహితంగా ఉంటుంది. ఆఫీస్లో ఓటర్లో కూర్చుంటుంది. ఈ మమ్మల్ని కూడా పిలిపించి వాళ్ళ సరే కూర్చోబెట్టి మీరు ఉద్యమాలు బాగా చేయాలి, మన కులాన్ని చదువుకోవాలి, అందుకు ఆస్తులు కావాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి, దీని మీద బయట చెప్పేట అందరూ నడుస్తుంటే మమ్మల్ని అని. అంతేకాకుండా మమ్మల్ని ప్రోత్సహించేవాడు. డొనేషన్లు ఇచ్చి కరపత్రాలు, ఆత్మస్తులు ఈ విధంగా మీరు ఉద్యమాలు చేయాలని ఆయన ఉన్నన్ని రోజులు మొత్తం తప్పించాడు. మన ఎస్సీ కులాలను చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. అంతేకాదు వేలాది మందికి నిరాశ్రయమైన వారికి హైదరాబాద్లో స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించాడు. నిత్యం వివాదాల్లో ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చుట్టూ మరో వివాదం తిరుగుతోంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడనే దానిపై ఏపీలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడనే విషయం సస్పెన్స్ గా మారింది. ఏపీ నుంచి 2 టీమ్స్ హైదరాబాద్ కు చేరుకొని రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఇక ఈ రోజంతా రామ్ గోపాల్ వర్మ డెన్ వద్ద హై డ్రామా నెలకొంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో వారం క్రితం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే సడన్ గా చెప్పడం వల్ల ఆల్రెడీ షూటింగ్ స్కెడ్యూల్లో బిజీగా ఉన్నానని, సమయం కావాలని కోరారు. దీంతో ఈ నెల 25వ తేదీ విచారణకు హాజరు కావాలని రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు కూడా ఆర్జీబీ హాజరు కాకపోవడంతో ఏపీ పోలీసులు జూబ్లీహిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు. కానీ సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు వచ్చినందున గేటు దాటి లోపలికి వెళ్లలేకపోయారు. రామ్ గోపాల్ వర్మ అనుచరులు అతని లీగల్ టీం సెర్చ్ వారెంట్ చూపించాలని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఉదయం 11 గంటల సమయంలో రామ్ గోపాల్ వర్మ డెన్ వద్దకు చేరుకున్న ఏపీ పోలీసులు దాదాపు 9 గంటల పాటు ఉన్నారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ శంషాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండో నోటీసు విషయంలో కూడా విచారణకు హాజరయ్యేందుకు కాస్త సమయం కావాలని వర్మ లీగల్ టీం నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఏపీ పోలీసులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. పోలీసుల నోటీసులకు రెస్పాండ్ అవుతున్నామని, షూటింగ్స్ లో బిజీగా ఉండడం వలన విచారణకు హాజరు కాలేమని సమాచారం ఇచ్చినా పోలీసులు ఇంటి వరకు రావడం కరెక్ట్ కాదని అంటున్నారు రామ్ గోపాల్ వర్మ న్యాయవాదులు. వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం తెలిపింది. బిఎన్ఎస్ ప్రకారం వర్చువల్ గా విచారణ చేసే అవకాశం ఉన్నందున ఆ వెసులుబాటు కల్పించాలంటున్నారు రామ్ గోపాల్ వర్మ న్యాయవాది. క్లారిటీ ఇచ్చాము, నోటీసులకి రిప్లై ఇచ్చాము. దాని వారిని హానర్ చేస్తారా లేదని చూడాలి. సో అవన్నీ లేకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అనేది ఇలాంటి కేసెస్లో ఉండవు. ఈ హీనియస్ క్రైమ్స్ కాదు, సోషల్ మీడియాకి సంబంధించింది. అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు అంటే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకపోవడము, ఇన్వెస్టిగేషన్స్కి ఉన్న విట్నెస్లు కానీ లేకపోతే ఎవిడెన్స్లు కానీ ట్యాంపర్ చేసినప్పుడు. మేము అలాంటివి చేయట్లేదు. మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి మేమే నోటీస్కి రిప్లై ఇచ్చాము. దెన్ వీ వాలంటరీలీ సెండ్ రిప్లై టు ద నోటీస్. అలాంటప్పుడు ఇంకా క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? అరెస్ట్ చేసే క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? పోలీసుల సెర్చ్ ఇంత జరుగుతున్నా రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చుట్టూ సోషల్ ప్లాట్ఫామ్స్ లో అభ్యంతరకర పోస్టులు పెట్టాడనే కేసు తిరుగుతోంది. ట్విట్టర్లో ఫోటోలు మాఫింగ్ చేసి పెట్టాడనే విషయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ తాను షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా రాలేనని వారం సమయం కావాలని ఆర్జీవీ కోరాడు. అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాలని రెండో నోటీసు జారీ చేశారు. ఈ రోజు కూడా హాజరు కాకపోవడంతో ఏపీ నుంచి 2 పోలీసు బృందాలు హైదరాబాద్కు వచ్చాయి. వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీం అంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ ఎక్కడ అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఏపీ పోలీసులు 2 టీమ్స్గా కూడా హైదరాబాద్కి రావడము, ఒక టీము వేరే చోట అతని కోసం గాలిస్తుంటే మరొక టీం మాత్రము హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆర్జీవీ డెన్ వద్దకి ఉదయం వచ్చింది. ఉదయం నుండి కూడా ఆర్జీవీకి సంబంధించి అతని సమాచారం అనుకోవచ్చు, అతని ఆచూకీ కోసము గాలిస్తున్నప్పటికీ అతను అందుబాటులోకి రాలేదు. సో ఏపీ పోలీసులు ఒక టీము ఆర్జీవీ డెన్, ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే డెన్ వద్దకు వచ్చింది. కానీ ఆర్జీవీకి సంబంధించి ఇక్కడ ఎవరైతే అసోసియేట్స్ కావచ్చు, ముఖ్యంగా లీగల్ టీం సంబంధించిన వాళ్ళు కూడా పోలీసులతో మాట్లాడడం జరిగింది. సో పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా లోపలికి వెళ్ళే అనుమతి లేదు అంటూ కూడా ఆర్జీవీ లీగల్ టీం చెప్పిన క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఏపీ నుండి వచ్చిన పోలీస్ సంబంధించిన టీమ్ ఇక్కడ నుండి వెనుదిరిగిన సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ముఖ్యంగా ఆర్జీవీ సోషల్ ప్లాట్ఫామ్స్లో కొంతవరకు అభ్యంతరకర పోస్టులు, వివాదాస్పదమైన పోస్టులు పెట్టాడు అనే కేసు ఆంధ్రప్రదేశ్లో ఫైల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆర్జీవీని విచారణకు హాజరు కావాలని కోరారు. సో విచారణకు హాజరు కావాలని ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు తను అర్జెంటుగా రాలేను, ఎందుకు అంటే సినిమా షూటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతర షెడ్యూల్స్లో బిజీ ఉన్నాను. సో ఇప్పుడంటే ఇప్పుడు నేను విచారణకు హాజరు కాలేను కాబట్టి నాకు ఒక వారం సమయం కావాలి అని ఫస్ట్ నోటీస్కి ఆర్జీవీ రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఉండే. సో ఈరోజు రెండవ నోటీస్ సంబంధించి ఈరోజు విచారణకు హాజరు కావాలి అంటూ కూడా పోలీసులు నోటీస్ సర్వ్ చేశారు. సో ఈరోజు కూడా విచారణకు హాజరు కాకపోగా ఏపీ పోలీసులు ఆర్జీవీ కోసము హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఆర్జీవీ డెన్కి చేరుకున్నప్పుడు ఉదయం నుండి కూడా ఆర్జీవీకి సంబంధించి ఇక్కడ లేడు అనేది అక్కడ అతని అసోసియేట్స్ కావచ్చు, లేకపోతే అతని అనుచరులు, ఇక్కడున్న లీగల్ టీం కూడా చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. విచారణకి ఖచ్చితంగా హాజరవుతాము, కానీ ఇంకాస్త సమయం పడుతుంది, ఎందుకంటే బిజీ షెడ్యూల్స్ ఉన్న కారణంగా ఇంకొక వారం 10 రోజులు సమయం ఈజీగా పడుతుంది అనేది ఆర్జీవీకి సంబంధించిన లీగల్ టీం చెప్తున్న సిచ్యువేషన్. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ సంబంధించి దానికి అనుగుణంగా వర్చువల్గా విచారణకి హాజరయ్యేందుకు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకి హాజరవ్వడం కాకుండా వర్చువల్గా విచారణకు హాజరయ్యే విధంగా వెసులుబాటు కల్పించాలనే ఒక విజ్ఞప్తి కూడా ఆర్జీవీకి సంబంధించిన లీగల్ టీం చేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి ఆర్జీవీకి సంబంధించిన ఆచూకీ ఇంకా లభించలేదు, ఎక్కడున్నాడు అనేది కూడా తెలియట్లేదు. ఉదయం నుండి కూడా ఒక సస్పెన్స్ ఈ కేసు సంబంధించి అయితే నెలకొంది. ప్రస్తుతం అందుతున్న అప్డేట్ని బట్టి రామ్ గోపాల్ వర్మ శంషాబాద్ సంబంధించి ఒక నటుడి ఫామ్ హౌస్లో ఉన్నట్లు మాత్రం కొంతవరకు ఆఫ్ ద రికార్డ్ కొంతవరకు సమాచారం అందుతుంది. సో ఆ సమాచారాన్ని బేస్ చేసుకునే ఆర్జీవీ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి డెన్ నుండి ఒక టీము ఏదైతే ఏపీ నుండి వచ్చిన పోలీసులు శంషాబాద్ సంబంధించిన ఏరియాకి కావచ్చు ఆ ఫామ్ హౌస్లో ఉన్నాడు అనే ఒక సమాచారం ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళినట్లు ఆఫ్ ద రికార్డ్ కొంతవరకు తెలుస్తుంది. సో మొత్తానికి వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ చుట్టూ మరొక వివాదము, ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో అభ్యంతరకర పోస్టులు, వివాదాస్పదమైన పోస్టులు పెట్టాడు అనే ఒక వివాదం మళ్ళీ ఒకసారి చుట్టుకుంది. కాబట్టి దీనికి సంబంధించి వర్చువల్గా విచారణకు హాజరవుతానని చెప్పడంతో పాటు ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాము అనేది ఆర్జీవీ లీగల్ టీం అయితే చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఆర్జీవీ ఎక్కడున్నాడు అనేది మాత్రం ఏపీకి సంబంధించి 2 బృందాలు హైదరాబాద్కి వచ్చినప్పటికి కూడా వాళ్ళు కూడా ఎక్కడ ఒక క్లారిటీ రాలేదు అనేది మనకు పోలీసుల నుండి ఆఫ్ ద రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఈ కేసు సంబంధించి ఏం జరుగుతుంది, మళ్ళీ ఒకసారి ఆర్జీవీ ఆల్రెడీ ఇప్పుడు విచారణకు హాజరు కాలేను, ఇంకాస్త సమయం కావాలని చెప్పాడు కాబట్టి మళ్ళీ ఏపీకి సంబంధించిన పోలీసులు ఇంకొక నోటీస్ సర్వ్ చేసి పలానా రోజు విచారణకు హాజరు కావాలని చెప్తారా, లేకపోతే వాళ్ళు ఏ విధమైన స్టెప్ తీసుకుంటారు అనే ఆసక్తి మాత్రం ఈ కేసు సంబంధించి నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. వికారాబాద్ జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా అనంతగిరి గిరి ప్రదక్షిణ చేశారు భక్తులు. తెల్లవారుజామున రాజీవ్ నగర్ భవానీమాత ఆలయం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర శివం కన్వెన్షన్ హాల్ మీదుగా గోధుమగూడ, కేరెల్లి వైపు 22 కిలోమీటర్లు కొనసాగింది. గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అనంత పద్మనాభ స్వామి నామస్మరణతో యాత్ర కొనసాగింది. అనంతగిరి ప్రదక్షిణ తరువాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.
గత 5 సంవత్సరాలుగా నడుస్తుంది. రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు. ఇట్లనే ఇంకా మాకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. 5 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నా. ఈసారి మరీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చినందుకు భక్తులందరికీ ధన్యవాదాలు. దేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రసిద్ధిగాంచిన చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అనంత పద్మనాభ క్షేత్రాన్ని ప్రజలకందరూ కూడా తెలియాలనేటటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఇందులో ఎవరైతే నిర్వాహకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గుడి మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పూజారులు కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి భక్తులు కానీ వివిధ సంఘాలకు స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దశమి వరకు ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారి చక్రతీర్థ కార్యక్రమము, తర్వాత హిందూ బంధువులచే అనంతగిరి గుట్ట చుట్టూ అనంతగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి ఇటు ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా జరుగుతున్న హిందూ బంధువులందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నాము. అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకొచ్చి పూజలు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి. కార్తీక మాసం పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము. అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ వికారాబాద్ ప్రజలందరికీ కూడా. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలో నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం జరిగింది. అంబర్పేట్ నుంచి ఫీర్జాదిగూడ వైపు వస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు డ్రైవ్ చేస్తున్న రామనాథం అనే వ్యక్తి డోర్లు తన్నుకొని బయటపడ్డాడు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటనా స్థలంలోకి వచ్చిన ఫైర్ ఆఫీసర్స్ మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు. హైదరాబాద్లోని ఫేమస్ రెస్టారెంట్లలో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి హోటల్లో బిర్యానీ తింటుండగా అందులో సిగరెట్ ముక్క కనిపించింది. మేనేజ్మెంట్తో వాగ్వాదానికి దిగారు వినియోగదారులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సెంట్రింగ్ డబ్బాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి స్క్రాప్ బిజినెస్ చేస్తున్నాడు. త్వరగా వ్యాపారంలో ఎదగాలనే అత్యాశతో 20 మంది కూలీలతో సెంట్రింగ్ డబ్బాలను, ఇనుప రాడ్లను దొంగతనం చేయడం ప్రారంభించాడు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. పట్టుకోవడం జరిగింది. న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీలో తీసుకొని మళ్ళీ విచారించగా దీనికి వెనుక ఎవరు ఉన్నారు ఏం సంగతి అనేది పూర్తిగా వివరాలు జరిగింది. దాదాపు 11 కేసులో సుమారు ఒక 4,000 పైచేలు ఈ సెట్టింగ్ బాక్సెస్, దాని వర్త్ అందాదా 25 లక్షల ఉంటుంది. సార్ ఎంత సార్? 25 lakhs. హైదరాబాద్ ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో ఉండే అక్కడ దాచారు. అక్కడ నుంచి మూసీనాడడం ప్లస్ నుంచి రికవర్ చేయడం జరిగింది. న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. ఈ కేసులో ఇంకా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. వాళ్ళంతా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. అందులో ముఖ్యులు అల్తాఫ్ మరియు ఇమ్రాన్, ఇంకా ఒక 4 ముఖ్యులు ఉన్నారు. వీళ్ళే డే టైంలో ఒక మోటార్ సైకిల్ పైన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎక్కడ ఉందో అక్కడ అల్తాఫ్, ఇమ్రాన్, వసీ దాదాపు రాత్రంతా నిఘా పెట్టేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి, మెనాన్స్ అది కావాలనే ఉద్దేశంతో మా టీంతో పాటు స్ట్రాటజిక్ ప్లేసెస్లో నిఘా పెట్టడం జరిగింది. దాని తగ్గట్టే వీళ్ళు ఆ దొంగతనం రావడము, రిటర్న్లో పట్టుకునే క్రమంలో రిజ్వాన్ మరియు
బాలాపూర్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి లైంగిక దాడికి ప్రయత్నించిన కేసులో మహమ్మద్ జియాన్ అనే వ్యక్తికి శిక్ష పడింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి నష్టపరిహారం అందించాలని తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి. సికింద్రాబాద్లోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో విషాదం జరిగింది. మధ్యాహ్నం భోజన సమయంలో 6వ తరగతి చదువుతున్న విరంజన్ అనే విద్యార్థి పూరి తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి స్పృహ కోల్పోయాడు. గమనించిన సిబ్బంది వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు విద్యార్థి. అయితే పూరి గొంతులో అడ్డుపడగా వాటర్ ఎక్కువగా తీసుకోవడంతో ఆ నీరు లంగ్స్లో చేరిపోయి మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్ కాలనీలో చిన్నారిని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పారిపోతున్న కారు డ్రైవర్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. That's all for now. Stay tuned to V6 News.